అవును వసుంధర, ఇవాళ పొద్దున్నే ఎక్కడికెళ్ళావు? నీకోసం వస్తే కనబడలేదు. అదా, గుడికి వెళ్ళానత్తయ్య. సార్ లేచేలోపు వచ్చేద్దామని. లోకంలో అన్ని చోట్ల దేవుడే కనబడతాడు అంటారు. నిన్ను చూడబోతేనేమో ఆయన ఎటు చూసినా నువ్వే కనబడేటట్టున్నావు. వావ్, సూపర్ సీన్. బురకా వేసుకొని పూజలు చేసే కోడలు, హారతి తీసుకుంటున్న అత్తగారు. ఎంతో విచిత్రమైన ఇల్లు ఇది. ఇక్కడ అన్నీ విచిత్రంగానే జరుగుతాయి. గ్రీష్మ, నువ్వేంటిక్కడ? అదేంటి ఆంటీ అలా అంటారు? మీరు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. మరి ఇంత కన్సర్న్ చూపిస్తున్నప్పుడు నేను కూడా మీకు ఎంతో కొంత కృతజ్ఞత చూపించాలి కదా. అందుకే వసుంధర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలిసి ధ్రువని చూసుకోవటానికి మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. కానీ ఇక్కడ వసుంధరని చూసి ఆశ్చర్యపోయానంటే నమ్మండి. ఎప్పుడూ చిన్నప్పుడు పతివ్రత అంటే సతీ అనసూయ, సతీ సావిత్రి అన్నట్టు గుర్తు. ఆ కథ సరిగా గుర్తులేదు. గుర్తున్నంత వరకు చెప్తాను. నడవలేని తన భర్త కోరిక తీర్చడం కోసం నెత్తిన బుట్టలో పెట్టుకుని మోసుకుంటూ బయటికి తీసుకెళ్ళింది అని విన్నాను. ఇప్పుడు ఈ సతీ వసుంధర బుట్ట బదులు బురక వేసుకుందా? సూపర్! కొత్త పతివ్రత ఆన్ బోర్డ్. వసుంధర, నువ్వు ఇంత చేస్తుంటే ధ్రువకి తెలియాలి కదా. అదే కదా న్యాయం. ఏంటి గ్రీష్మ, బెదిరిస్తున్నావా? నువ్వు రాజ్య కూతురు అనే ఒకే ఒక కారణంతో చేతితో కాకుండా నోటితో సమాధానం చెప్తున్నాను. అదే తప్పైపోయినట్టుంది. ఇక నుండి నీ హద్దులో నువ్వు ఉండకపోతే. హద్దులా? ఉండకపోతే ఏంటి? ఏం చేస్తారు? చెప్పండి ఆంటీ, ఏం చేస్తారు? మీరు నన్ను ఇంకేం చేయగలరు? మీరు మీ కోడలు కలిసి ఇన్నాళ్ళు నాకు స్కెచ్ వేశారు. ధ్రువని నాకు కాకుండా చేసి నేను కూటికి కూడా గతిలేని కార్తీక్తో ఉండాలని ప్లాన్ చేశారు. ఇంతకంటే నన్ను నాశనం చేయటానికి నాకేం మిగిలింది? కానీ బాల్ ఎప్పుడు ఒకరి కోర్టులో మాత్రమే ఉండదు. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఇప్పుడు నా టర్న్ వచ్చింది. అన్నట్టు ఇంకో వారంలో ఆపరేషన్ అంట కదా. ఈ టైంలో నేను వెళ్ళి ఈ వసుంధరని నూరని చెప్తే